వీరభద్రకాళి మాత నమో నమ. ఇది నా తండ్రి గుడి రా, వీరభద్రుని గుడి కాబట్టి వీరభద్రుని గుడిలోనే ఆయన సందేశాలు ఇస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్ కట్టేటప్పుడు తెలంగాణ వాదులు రాజశేఖర రెడ్డి గారు అందరూ ఎంత ఏలం చేశారు. రైతులు కూడి ఆడిపెడతారు, కంప్యూటర్లు కూడి పెడుతుంది, ఊకే డబ్బు ఊకే వెయిట్ చేస్తున్నావు, టెక్నాలజీ అనుకుంటా, ఒక ఇది లేదు నీకు అని చెప్తే అదే టెక్నాలజీ, అదే ముందు చూపు, అదే విజన్ ఈరోజు హైదరాబాద్ని ముందుకు ఈరోజు ఎంత ఇది తయారైంది, ఎంత అభివృద్ధి చెందుతుందో దాని ద్వారా 70% ఆదాయంతోనే ఆ తెలంగాణ నడుస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా విస్తరించుకుంటూ పోతున్నారు. ఇంకా స్మార్ట్ సిటీ ఇట్లా రకరకాలుగా ఇంకా 24 hours ఎప్పటికీ పబ్లిక్తో ఉండే సిటీని నిర్మిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఒక రాజధానికి ఇది ఉంటుందన్న, డెవలప్ చేసుకుంటూ పోతూనే ఉండాలా. ఇప్పుడు మనమే ఒక రియల్ ఎస్టేట్ చేసి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది, మళ్ళీ అమరావతి కట్టాలంటే తమాషరానైనా టైం పడుతుంది. మీరు రాక్షసులాగా వదులుకోకుండా ఈ జగన్ అంటే కంపెనీ చూడండి, వాళ్ళు చేత కాకుంటే అప్పుడు దేవుడు తీసేస్తాడు. దేవుడు నడిపించాడు, అది ఆ అమరలింగేశ్వరుడు, ఆ పరమశివుడు నడిపిస్తున్నాడు, వీరభద్రుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని చేసినా అమరావతిని ఏం చేయలేకపోయి, పట్టాలు ఇవ్వాలంటే చేయలేకపోయారు, ఏ చేయలేకపోయి కూర్చున్నారు. మిమ్మల్ని అలాగే కూర్చోపెడతాడు. చూస్తున్నాడు. ఇంకా రాజకీయాలు కూడా ఉండవు. 2029 రాజకీయాలు ఉండవు. ఎందుకంటే ఈ పవర్ నుంచే మీరు ఇట్లా అవుతున్నారు. ఈ పవర్ నుంచి ఆడోని తిట్టుకుంటా రాజకీయాలు ఎట్లా తయారైపోయినామంటే ఇంట్లో స్త్రీల వరకు పోతున్నది. మాతృమూర్తులు శ్రీమూర్తుల్ని అఘోరపరుస్తున్నారు. మంచోళ్ళకి వచ్చా చెడ్డోళ్ళకి వచ్చా రోజా లాంటి వాళ్ళకైతే వాళ్ళు అనిపించుకొని అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ మిగతా శ్రీమూర్తులు ఏం పాపం చేశారా, ఇంట్లో ఉండి నిందలు పడాలా. ఈ పార్టీలకు అతీతంగా జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఈ టీడీపీ కానీ, వైఎస్ఆర్ కానీ స్త్రీల జోలికి పోతుంటారు. ఆయన సీమ జోలికి పోతే ఏమంటారు తెలుసా, మా రాయలసీమ భాషలో సీమ గొజ్జ అంటారు. జై వీరభద్రకాళి మాత నమో నమ. మరియు